ఇవాళ తెలంగాణ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు నల్లగొండ ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కోసం కానీ సాగునీటి సమస్యల కోసము ఒక డిండి ఎత్తిపోతల పాలమూరు ఎత్తిపోతల తర్వాత మిషన్ భగీరథ అని కూడా ఇదే నా మునుగోడు చౌటుప్పలలో కేంద్రంగా మిషన్ భగీరథను ప్రారంభించి ఒక మంచినీటిని ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. దాన్ని కూడా అద్భుతంగా చేపట్టిన దాన్ని కూడా నడిపించే స్థితిలో లేక ఇవాళ మళ్ళీ ఫ్లోరైడ్ ఆనవాళ్లు మళ్ళీ కనిపిస్తున్నాయని చెప్పేసి మొన్ననే సర్వేలో తేలింది. ఇది వీళ్ళకేం లేదు, ప్రజల ఉసురు పోసుకోవడం తప్ప, ప్రజల్ని మోసం చేయడం తప్ప, వీళ్ళకి అధికారము రాజకీయాలు తప్ప ఇంకా వేరే ఇంకేమి కాదు. అందుకే ఇవాళ నల్లగొండలో రైతాంగాన్ని రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాన్ని ఎండగట్టేందుకు ఇవాళ రైతు భరోసా అన్నారు. కేసీఆర్ గారు దేశంలో ఎవరు చేయనటువంటి సాహసం పెట్టుబడికి సంవత్సరానికి 10,000 ఎకరానికి 10,000 చొప్పున ఇచ్చేటటువంటి రైతు బంధుని మేము రైతు భరోసా పేరు మీద 15,000 ఇస్తామని చెప్పేసి ప్రజలకు ఆశ పెట్టి వాళ్ళు చేసిన పని ఏంటంటే టింగు అనే సంవత్సరం 13 నెలల తర్వాత ఇస్తున్న పని ఏంటంటే ఊరికి మండలానికి ఒక ఊరు. ఆ ఊరు కూడా ఏంది పెద్ద ఊరు కాదు, చిన్న ఊరు. ఏది చిన్న ఊరైతే అతి తక్కువగా జనాభా ఉన్నటువంటిది ఏ ఊరుంటే ఆ ఊరిని ఎంపిక చేసుకుని వాళ్ళ ఇచ్చి ఎంత మోసం అంటే మోసం. ఇవాళ దాంతో ఇవాళ రైతులని అదే కేసీఆర్ గారు రైతులని హక్కున చేర్చుకొని వాళ్ళని రైతు బాధలు తెలుసు కాబట్టి కేసీఆర్ గారు వాళ్ళ కోసం రైతు బంధు, రైతు బీమా ఇట్లా అన్ని కార్యక్రమాలు చేస్తే వాటి అన్నిటికీ పంగనామాలు పెట్టి వాళ్ళ మళ్ళీ ఆఖరికి ఎక్కడికి తీసుకుపోయినారంటే రైతులు మళ్ళీ ఆత్మహత్యలు చేసుకోవటమే శరణ్యం అనే స్థితిలోకి తెలంగాణ నెట్టిండ్రు. ఈ 13 నెలల కాలంలో తెలంగాణలో 409 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతుల్ని ఒక్కరికి మంత్రి గాని ముఖ్యమంత్రి గాని అధికార యంత్రంగా గాని కనీసం ఇంటికెళ్లి మందలిచ్చినటువంటి పాపాన పోలే. కానీ అదే కేసీఆర్ గారు రైతు ఆకస్మికంగా ఏదైనా ఏ కారణంగా చనిపోయినా కూడా రైతు బంధు పేరు మీద 10 రోజుల్లోనే ఇంటికి 5 లక్షల చెక్కుని పంపించి రైతుకు నేనున్నాను, ఒక పెద్దన్ననున్నా, పెద్ద దిక్కునున్నా, మీ ఇంటికి పెద్ద బిడ్డనున్నటువంటి భరోసా ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ అన్నీ కూడా మోసం చేసి ఇవాళ కేటీఆర్ గారు ఆఖరికి రైతులకు చేసినటువంటి మోసాన్ని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని ఎండగట్టడానికి ప్రజల్లో దోషిగా నిలబెట్టడం కోసము ఈ నెల 20వ తారీఖున సభకు ధర్నాకు పిలిపిస్తే దానికి పర్మిషన్ ఇవ్వాలి. ఇవాళ ఆఖరికి కోర్టు నేపథ్యంలో ఇవాళ పెద్ద ఎత్తున ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేటీఆర్ గారు రైతు నేనున్నా, మీకు భరోసా, ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు, మీ స్థైర్యం దెబ్బతినాల్సిన అక్కర్లేదు, మిమ్మల్ని కాపాడుకోవటానికి మీకు బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఉద్యమ పార్టీ ఉంది, కేసీఆర్ గారు ఉన్నారు, మీ మనమన్నటువంటి ఒక భరోసా కల్పించడం కోసం ఇవాళ కేటీఆర్ గారు మహాధరణ బ్రహ్మాండంగా ఉంటుంది. ఉమ్మడి జిల్లా నుంచి తండోపతండాలుగా ప్రజలు స్వచ్ఛందంగా తిరిగొస్తున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 హామీలని వదిలిపెట్టేది లేదు, మెడలు వంచి అమలు చేపిస్తాం. అమలు చెయ్యకపోతే ఇదే కాంగ్రెస్ పార్టీని, ఇదే నల్లగొండ జిల్లా బాస నిలబడింది వాళ్లకు, ఇదే నల్లగొండ జిల్లాలో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని బరాబర్గా రాజకీయంగా భూస్థాపితం, సమాధి చేయటం ఖాయం, వదిలిపెట్టేది ఇవాళ దానికి కేటీఆర్ గారు శంకారావం పలకపోతుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ తెలంగాణ వ్యాప్తంగా రైతు ధర్నాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా వాళ్ళ రైతులంతా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వైపు వస్తున్న పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా రైతులకు ఇచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే వరకు కూడా ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ నాయకులంతా కూడా చెప్తున్న పరిస్థితి వస్తుంది. ఓటు స్టూడియో లివిల్, అలాగే రైతులు కూడా అక్కడికి తరలి వస్తున్నారు. ఇంతసేపు మాట్లాడడం జరిగింది కదా, రైతుల స్పందన ఎలా ఉంది లివిల్? కనిపిస్తుంది. రైతులు కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నామని చెప్తున్నారు. రైతులంతా కూడా తమ ఆవేదన చెప్పుకున్నామని చెప్తున్నారు. రైతులకు సంబంధించి చెప్పండి అన్న, అసలు ఏం జరుగుతుంది? వాళ్ళ రైతాంగా నిన్న టింగుమని వస్తాయని చెప్పాడు, టంగుమని చెప్పాడు, ఏమైంది అసలు? సమైక్యాంధ్ర రాష్ట్రంలో నీళ్లు లేక ఆ రోజు కష్టాలు అనుభవించిన రైతులకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ గారు ఇవాళ నీళ్లు రైతుకు పెట్టుబడి సాయం ఇచ్చి రైతుని ఏదైతే లక్షాధికారం చేయాలనో సంకల్పంతో కేసీఆర్ గారు ఏదైతే చేసిరో, ఈ రోజు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రైతుని నానా కష్టాలు పెడుతుంటే ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కానటువంటి పరిస్థితులలో ఇవాళ మా కష్టాలు వినడానికి, మా కోసం పోరాటం చేయడానికి కేటీఆర్ గారు వస్తున్నారు ఈ రోజు. అందుకే కేటీఆర్ గారికి అండగా నిలబడతాం. కేటీఆర్ గారికి కూడా ఒక్కటే చెప్తున్నాం, ఖచ్చితంగా మీరు వచ్చినందుకన్నా ఈ ప్రభుత్వం దిగి రావాలి, లేకపోతే ఆ ప్రభుత్వాన్ని దించుతాం. ఖచ్చితంగా ఆ ప్రభుత్వాన్ని దించుతాం. మళ్ళీ మా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని తెచ్చుకుంటాం. ఈ రైతులకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా 1 సంవత్సరం 2 ఏళ్ళు తీర్చకపోతే ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మా గ్రామాల్లో జరుగుతున్న చర్చ కూడా అదే.
అవకాశం ఇద్దాం ఇంకొక సంవత్సరం. ఈ సంవత్సరంలో వాళ్ళు మన కష్టాలు తీర్చకపోతే మళ్ళా మన దేవుడు మన రైతుల కష్టాలు తెలిసినటువంటి మన కేసీఆర్ మన తోడుగా ఉంటాడు. మన కేసీఆర్ కు మనం ఓటేయకుండా ఈ రోజు ఎంత బాధపడుతున్నామని మనకు అర్థమైంది. ఖచ్చితంగా మేము రైతులందరం కూడా ఒకటే నిర్ణయం, మా కష్టాలు తెలిసినటువంటి మా కోసం నిలబడేటటువంటి కేసీఆర్కే ఓటేస్తాం. ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటాం. ఈ రేవంత్ రెడ్డిని గద్దెదించి ఈ సంవత్సరం 2 ఏళ్లు కష్టాలు అనుభవించిన ఈ కష్టాన్ని మర్చిపోయే విధంగా మా కేసీఆర్ మమ్మల్ని పరిపాలిస్తారని నమ్మకం ఉంది. 2 ఏళ్లలో ఈయన ఏం సమస్యలు నెరవేర్చకపోతే కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము ఓటేసి ప్రభుత్వాన్ని తెచ్చుకొని మా సమస్యలు తీర్చుకుంటామనే నమ్మకం మాకుంది. మళ్ళీ ఎవరి నుంచి కదిలించినా మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలోనే మేమంతా పనిచేయాలి. వాళ్ళ వ్యవసాయం ఆనాడు పండుగ లాంటి వాళ్ళ దండగల చేశారని చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి మహిళా నాయకులు చెప్పండి అక్క, ఇవాళ రాష్ట్రాల్లో కావచ్చు ఇలా గ్రామాల్లో చూస్తే పరిస్థితి ఏ విధంగా ఉంది రైతాంగం పరిస్థితి? ఇవాళ రైతాంగం పరిస్థితి చాలా అధ్వానంగా కాంగ్రెస్ పాలనలో, నిన్నటి బీఆర్ఎస్ పాలనలో, కేసీఆర్ పాలనలో వ్యవసాయం పండగ అయిపోయింది. ఒకప్పుడు దండగా అనుకున్నటువంటి వ్యవసాయం, 6 గంటల ఉచిత విద్యుత్తుతోని కూనరిల్లినటువంటి వ్యవసాయం, మరి సమయానికి ఎరువులు విత్తనాలు లేకుండా కూనరిల్లినటువంటి వ్యవసాయం, మరి కేసీఆర్ పాలనలో సుభిక్షంగా ఒక అన్నదాతగా, ఒక అన్నం గిన్నెగా, ఒక బువ్వకుండగా రాష్ట్రానికి కాదు దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగి నుండే రైతు బంధు మరి సంవత్సరానికి 10,000 2 పంటలకు కల్పిస్తే బిచ్చమా కేసీఆర్ నువ్వు ఇచ్చేది, నేను 15,000 ఇస్తాను, 2 పంటలకే ఇస్తావా కేసీఆర్, 3 పంటలకు ఇయ్యవా అని నాడు నిలదీసినటువంటి రేవంత్ రెడ్డి మరి రైతులకు ఆశ చెప్పి 15,000 ఇస్తా సంవత్సరానికి అని చెప్పేసి మరి వాళ్ళ ఆ 15,000 కూడా 2వ పంట కాలం అయిపోతా ఉంటే కూడా ఇంకా కూడా ఇవ్వకుండా నిన్నేదో పెద్ద బృహత్తర కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి ప్రచారం జాస్తి పని నాస్తి మరి చేసి కేవలం మండలానికి ఒక గ్రామం టకీ అర్ధరాత్రి అందరికి పడతాయి రైతులకని చెప్పి మరి మాట పదే మార్చి సంక్రాంతికి అన్నారు, మరి 26 జనవరికి అన్నారు, ఇట్లా మార్చి కేవలం మండలానికి ఒక గ్రామం, ఆ గ్రామంలో కొద్ది మంది రైతులకి వేసి మేము ఇవాళ రైతు బంధు ఇచ్చేసినాం, రైతు భరోసా ఇచ్చేసినామని అది కూడా తగ్గించి 6,000 మాత్రమే ఇచ్చే ఎకరానికి, అది కూడా మండలానికి చిన్న గ్రామం, ఆ చిన్న గ్రామంలో కొద్ది మందికి రకరకాల కుంటి సాకులు చెప్పి రైతుకు అన్నదాతకు వెన్నుదన్నుగా కేసీఆర్ ఎవరైనా రైతే నష్టం జరిగితే ఎవరికైనా 10 ఎకరాలు ఉన్నోనికైనా ఎకరం ఉన్నోనికైనా రాళ్ళో రప్పలో పడి ప్రకృతి వైపరీత్యాలు వస్తే అందరూ నష్టపోతారు. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నదని సమస్య కాదు, వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, పంటలు పండాలి అని చెప్పేసి 24 గంటల కరెంటు ఇచ్చి సమయానికి ఎరువులు విత్తనాలు ఇచ్చి అలాగే రైతు బంధు పెట్టుబడి సాయం అందించి వెన్నుదన్నుగా నిలబడ్డటువంటి కేసీఆర్ వ్యవసాయాన్ని దేశంలోనే అగ్రభాగంలో నిలిపించిండు. మరి పంజాబ్ ను కాదని మరి తలదని వరిని పండించే రాష్ట్రంగా మన తెలంగాణ ఎదిగింది. మళ్లీ వెనక్కిపోయే దిశ ఈరోజు ఈ రకంగా కేసీఆర్ ప్రభుత్వం మీద బద్నాం చేసి ఏది బీళ్లకిచ్చిండు, వాటికిచ్చిండు, వీటికిచ్చిండు అని ఏదో కుంటి సాకు చూపి కుక్క పిచ్చిదని చెప్పు తర్వాత రాళ్లతో వాళ్ళే కొడతారన్నట్టు కేసీఆర్ ఈ పథకాన్ని ఇట్లా చేసిందని చెప్పి ప్రచారం చేసి అసలు వ్యవసాయం చేసే భూములకే ఇవాళ ఇవ్వని పరిస్థితి. ఎవరు రైతుల పక్షాన్ని నిలబడతాడు? తెలంగాణ రాష్ట్రం కూడా మొత్తం అన్నదాత కండగా నిలవాల్సినటువంటి సమయం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది అండగా, ప్రజలు కూడా నిలవాలి. ఎందుకంటే అందరూ కడుపుకు అన్నం తింటున్నారు. అన్నదాతకు మరి ప్రభుత్వం తప్పకుండా వెన్నుదన్నుగా నిలబడాలి. ఏ రంగం ఏదైనా వ్యవసాయం మాత్రం ప్రధానం. తెలంగాణలో వ్యవసాయం మరి వాళ్ళ ఉన్నత స్థితి నుంచి ఉచ్చ స్థితికి మరి ఈ తక్కువ స్థాయికి దిగజారుతున్నటువంటి పరిస్థితి. ఈ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాల్సిందే. మళ్ళీ రైతుకు కేసీఆర్ ప్రభుత్వం లాంటి సాయం అందాలంటే మరి ఈ కాంగ్రెస్ మెడల్ వంచేలా పోరాటం చేయాల్సిందే. ఇవాళ కేటీఆర్ గారు వస్తున్నటువంటి ఈ పోరాటానికి ఇక్కడ భారీ ఎత్తున ప్రజలు తరలుతున్నారు. స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా ప్రజలు కదులుతున్నారు. జై తెలంగాణ, జై. ఇవాళ ఏదేమైనప్పటికీ నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులంతా కూడా మహాధర్నకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇవాళ రైతాంగానికి ఒక భరోసానిచ్చే కార్యక్రమం ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ చేస్తున్న నేపథ్యంలోనే వాళ్ళ నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఆనాటి పథకాలను మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆనాటి పథకాలే బాగుండే, ఆనాటి ప్రభుత్వమే బాగుండే అని వాళ్ళ పల్లెలన్నీ కూడా గర్జిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో. రైట్ లెవెల్. థ్యాంక్ యూ.